వారు తిరుపతికి కాలినడక వెళ్ళేవారు. ప్రతి సంవత్సరం వెళ్ళేవారు. వెళ్ళిన తర్వాత కొన్ని సంవత్సరాలు అంటే దాదాపు ఆయన చివరి దశ వరకు వెళ్ళిన తర్వాత అక్కడికి వెనక నేను నీ దగ్గర రాలేను స్వామి అని చెప్పి దండం పెట్టుకుని వచ్చిండు. ఆయనకు అక్కడ స్వప్నంలో కళలు వచ్చి నేనే మీ సన్నిధికి వస్తున్నా, పలానా ప్లేస్ చాకుంట విలేజ్ వస్తా, అక్కడ బండ ఉంటుంది, ఆ బండ పగులుతుంది, అందులో వెలుస్తాను అని చెప్పారట. అప్పటి నుంచి ఇక్కడ పూజ జరుగుతుంది. దాని గురించి డీటెయిల్స్ నాకు రాసి పెట్టాను. సుమారు ఎన్ని వందల సంవత్సరాలు అవుతుంది? దాదాపు 400 నుంచి 500 సంవత్సరాలు అవుతుంది. 500. కానీ ఇంత విశిష్టత కలిగిన ఆలయం గురించి చాలా మంది తెలియదు కదా. తెలియదు, మరి ఏం చేద్దాం, డెవలప్మెంట్ లేదుగా. ఫస్ట్ చిన్న గుడి ఉండే, ఇప్పుడు గవర్నమెంట్ ఆలయంలోనే, గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే ఉంది గారు. చిన్న గుడి ఉండే అమ్మ. అంటే గుడి అంటే గోపురం అవన్నీ ఉండే. ఈ డెవలప్మెంట్ లాస్ట్ అంటే 2014 or 15లో కన్స్ట్రక్షన్ జరిగింది. అదే 8 years డెవలప్. అంతము చిన్నగానే ఉంటుంది. 2004లో వచ్చిన గారు ఇక్కడికి. 2004లో వస్తే 2015లో గుడి కంప్లీట్ చేశారు. 14 నుంచి 15 1 year పట్టింది. అప్పుడు చుట్టూ బండలు ఉండే, మీకు ఇంకా ఐడియా ఉంటుంది. అవన్నీ తీసేశారు, ఇప్పుడు డెవలప్మెంట్ కొరకు చేశారు. అప్పటి నుండి ఇక్కడే ఉంది. అదే గారు, మాది కూడా యూట్యూబే, మాధవరైనా కొంతమంది తెలుస్తుంది అనేసి అది విషయం చెప్పిన అది మీరు ఫోటో పెట్టుకోండి, అది క్లియర్గా వస్తుంది. చెప్పాలంటే మీకు క్లియర్గా వస్తుంది.